నా దీపము వెలిగించువాడవు నీవే అని భక్తుడు సెలవిస్తున్నట్లు, నీ దీపము వెలుగుతూ ఉందా, ఆరిపోయిందా? అదేమిటండి అని అనుకుంటూ ఉన్నావా? నీ జీవితం వెలిగింపబడిందా, ఆరిపోయిందా అనేది నీకు నీవే ఆత్మ పరిశీలన చేసుకో. ఒకప్పుడున్నటువంటి స్వచ్ఛమైన నవ్వు ఇప్పుడు ఉందా? ఒకప్పుడున్నటువంటి సంతోషము ఇప్పుడు నీకుందా? ఒకప్పుడున్నటువంటి ఆనందము ఇప్పుడుందా? ఒకప్పుడున్న నీకు శాంతి ఇప్పుడు నీకుందా? ఒకప్పుడున్నటువంటి సమాధానము నీకుందా? ఇవేమీ లేకపోయినట్లయితే గనక నీ దీపము ఆరిపోతుందనే అర్థమేమో ఒకసారి గమనించకూడదు. ఎందువల్ల వచ్చింది ఈ పరిస్థితి? నీవు ఏ విషయంలో తప్పిపోయావు? దేవునికి ఏ విషయంగా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావు? కాబట్టి నీ దీపాన్ని వెలిగించాలంటే ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి మోకరించి ప్రార్థించి నా దీపాన్ని మరలా వెలిగించయా అని నీవు అడిగినప్పుడు తప్పనిసరిగా నిన్ను వెలిగించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మన దేవుని పేరు ఇంకొక పేరు వెలుగు. హల్లెలూయా.